మీరు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటారు. బట్ సరైన సమాధానం దొరకక ఆలోచిస్తూ వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు వెయిట్ చేయకుండానే, ఎందుకంటే వన్స్ మనం ల్యాండ్ రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. ఈ రోజు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానగ్రామ్గూడ, కోకాపేట్, రేపు ఇంకా ఏదైనా ఏరియా మనం వింటూ ఉంటున్నాం. అంటే ఈ ఏరియాస్ అన్ని ఇలా డెవలప్మెంట్, ఇలా డెవలప్మెంట్ అని. బట్ నెక్స్ట్ ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ ఏరియాలో జరుగుతుంది, మనం ఎలాగ దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని తెలుసుకోవాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రోజు చేస్తే రేపటి మీ పిల్లల భవిష్యత్తుకి ఇదొక పునాది, మీ రిటైర్మెంట్ లైఫ్ కి ఒక భరోసా. సో ప్రతి ఒక్కరు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు సూపర్ గా డెవలప్మెంట్స్ అందుకున్నారు. అండ్ ఈ రోజు వాళ్ళ రిటర్న్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాంటి ప్రదేశమే నేను మీకోసం తీసుకొని వచ్చానండి. మనం హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఇంకా రెసిడెన్షియల్ ఏరియాస్ కానివ్వండి. ఇప్పుడు షాద్ నగర్ అనేది ఒక మున్సిపాలిటీ నుంచి హెచ్ఎండిఎల్ లిమిట్స్ లోకి వచ్చింది. అలాంటి ప్లేస్ నే మీకు తీసుకొని వచ్చారు. అండ్ షాద్ నగర్ లో కూడా ఎంతో మంది 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్ రేడియస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అద్భుతమైన రిటర్న్స్ తీసుకున్నారు. కానీ మీకు ఒక బ్యూటిఫుల్ వెంచర్ తీసుకొని వచ్చారు. అది ఈ రోజు టౌన్ లో ఉంటుంది. షాద్ నగర్ టౌన్ లో మెయిన్ రోడ్ కి ఫస్ట్ ఫేజ్ 80 ఏకర్స్ కంప్లీట్ చేసి ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నదండి. సో ఈ రోజు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి. అండ్ మీకు ఇన్సైడ్ వెంచర్ లోపలికి వెళ్ళి మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో షాద్ నగర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి డబుల్ అండ్ ట్రిపుల్ రిటర్న్స్ వచ్చేటట్టు ఇంకో రాబోయే 10 సంవత్సరాలలో ఇలాంటి రిటర్న్స్ వస్తాయి. ఎందుకనుకుంటున్నారా? షాద్ నగర్ డెవలప్మెంట్స్ ఒకసారి చెప్తారు వినండి. మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుంటే కొత్తూరు నుంచి మనకి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు అంటే అక్కడ నుంచి మనం ఎన్ని కంపెనీస్ చూసుకోవచ్చు అంటే జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ జేపీ దర్గా అండ్ అక్కడ ఉంటే కొన్ని పెప్సికో గోడౌన్స్, ఎన్నో కంపెనీస్ అక్కడ దగ్గరలో ఉన్నాయి. అండ్ మెయిన్ రోడ్ లో వచ్చి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అండ్ ఎంఎస్ఎన్ కంపెనీస్ ఉన్నాయి. ఇలాంటి కంపెనీస్ అన్ని ఆల్రెడీ ఒక కొన్ని సంవత్సరాల ముందే ఇక్కడ వచ్చాయి. అండ్ ఇంకా ఎంతో మంది ల్యాండ్ బ్యాంక్ ఇక్కడ తీసుకొని పెట్టారు. ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడికి. అండ్ ఇక్కడే కాదండి, మరి ఈ షాద్నగర్ చుట్టుపక్కల అదారి డేటా సెంటర్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీస్ కానివ్వండి, జూ పార్క్ కానివ్వండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడికి ఎన్నో కంపెనీస్ పెట్టుబడి పెడుతున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే షాద్ నగర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ డెవలప్మెంట్ ఏరియా. ఇక్కడే ఎయిర్పోర్ట్ దగ్గరకు ఉంటుంది. రైల్వే కనెక్టివిటీ షాద్నగర్ లోనే ఉంది. బస్ కనెక్టివిటీ ఇక్కడే ఉంది. సో ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నాక మనకి ఎందుకు డెవలప్మెంట్ కాదో మీరే తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకొని ఉన్న వెంచర్స్ లోనే మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో లాస్ట్ కి వచ్చేసి మీకు ఈ వెంచర్ అప్రూవల్స్ గురించి చెప్తారండి. ఇది వచ్చేసి డిటిసిపి రేరా అప్రూవ్డ్. ఈ ప్రాజెక్ట్ ని మీరు కనుక సందర్శించాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఇందులో ఉన్న అద్భుతమైన ఫెసిలిటీ ఏంటి అంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌసెస్ అండ్ కెఫెటేరియాస్, థీమ్ పార్క్స్ కూడా ఉన్నాయి. డిటిసిపిలో ఎమ్యూనిటీస్ కాకుండా ఇవన్నీ ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్. అండ్ ఇందులో కనుక మనం డెవలప్మెంట్ చూసుకుంటే ఒక 100 విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నారు. ఇలాంటి మంచి వెంచర్ ని సిటీకి ఆనుకొని ఉంటుంది, టౌన్ కి ఆనుకొని ఉండే ఇలాంటి వెంచర్ ని మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే అండ్ బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. దీని గురించి డీటెయిల్స్ మొత్తం కావాలనుకుంటే నేను మీకు ఇస్తాను. అండ్ నా నెంబర్ కి కాల్ చేయొచ్చు, మెసేజ్ కూడా పెట్టొచ్చు. నేను ఇలాంటి మంచి మంచి వెంచర్స్ ని ఇంకా ముందు ముందు మీకోసం తీసుకొని వస్తానండి. నా నుండి మీకు అడిగే ఒక రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా అవసరం ఉంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.